ఆమె అంటే మహిళ. ప్రతి ఉదయం అలారం మోగకముందే లేచేది మహిళ. ఇంటిని నడిపేది మాత్రమే కాదు, ఆఫీస్ బాధ్యతలు, జీవితాన్ని నడిపే శక్తి ఆమెకున్నది. అన్నింటినీ బ్యాలెన్స్ చేయాల్సిన భారం కూడా ఆమెదే. ఆమె బలహీనురాలు కాదు. ఆమె ఒక శక్తి స్వరూపం. ఈరోజు ఆమె నిశ్శబ్దంగా ఉండొచ్చు. కాని గుర్తుపెట్టుకో, నిశ్శబ్దంగా మండే అగ్నే అత్యంత శక్తివంతమైనది. ఈ నిశ్శబ్దమే రేపటి శక్తివంతమైన విజయం. ఆమె ఫిర్యాదు చెయ్యదు. ఎందుకంటే ఆమెకి తెలుసు, తాను చేసే ప్రతి ప్రయత్నం ఒక భవిష్యత్తుని నిర్మిస్తుంది అని. ఆమె ఇల్లు చూసుకుంటుంది, అలాగే తన కలల్ని కూడా వదలదు. ఎవరో అంటారు, ఇంత ఒత్తిడిలో పనిచెయ్యగలవా అని. ఆమె సమాధానం తన పనితనంతోనే ఇస్తుంది. అలసట వచ్చినా ఆమె ఆత్మవిశ్వాసం తగ్గదు. ఎందుకంటే ఆమె పోరాటం తన కోసమే కాదు, తన కుటుంబం కోసం కూడా. తాను పడిన బాధని నవ్వులో దాచుకుంటోంది. కాని అవసరమైతే తన కుటుంబానికి పర్వతంలా నిలబడుతుంది. ఎవరో అంటారు, నీ వల్ల కాదు అని. కాని ఆమె మాత్రం నేను చేసి చూపిస్తాను అని నిరూపించింది. తల్లి, భార్య, కూతురు, సోదరి, ఏ పాత్ర అయినా సరే, ఆమె లోపల ఉన్న శక్తి ఒక్కటే. ఇంటిని కాపాడే చేతులే సమాజాన్ని కూడా మార్చగలవు. ఆమె ఓడిపోయినప్పుడు కాదు, తాను లేచినప్పుడే నిజమైన మహిళా శక్తి కనిపిస్తుంది. ఆమె అడిగేది ఎవరి అనుమతి కోసం కాదు, తన కలల మీద, తన శక్తిపై, తన నిర్ణయాలపై నమ్మకం మాత్రమే. ఆమె ముందుకు వెళ్ళాలంటే చేతులను కట్టేసే నియమాలు కాదు, ఆమె వెనక నిలబడి ధైర్యం చెప్పే మనసులు కావాలి. ఆమె తప్పు చేస్తే ఆపే గొంతులు కాదు, తప్పిన తర్వాత లేచి నిలబడేలా చేసే నమ్మకం కావాలి. ఎందుకంటే నమ్మకం దొరికిన రోజు ఆమె తనకే కాదు, తన కుటుంబానికి, ఒక సమాజానికి, ఒక తరానికి దారి చూపుతుంది. తన కలల కోసం పోరాడే మహిళ తన పిల్లలకు కూడా బలమైన భవిష్యత్తుని ఇస్తుంది. ఆమె ఉద్యోగం కేవలం జీతం కోసం కాదు, తన స్వతంత్రత కోసం. ఆమె బలహీనురాలు కాదు, ఆమె పనిచేసే మహిళ. అంటే ఆమె ఒక శక్తి స్వరూపం. ఇదండి మరి ఈ వీడియో. మహిళ గురించి నేను చెప్పిన మాటలు మీకు నచ్చాయా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఏ విషయం బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.